నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో కుజుడు యొక్క ట్రాన్సిట్ అనేది జరిగింది. సో వృషభ రాశిలోకి వచ్చేసాడు మొత్తానికి కుజుడు. 45 రోజుల పాటు ఉండేటటువంటి ఈ కుజుడు ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అలాగే జూలై మాసం ఓవరాల్గా అంటే సూర్యుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, గ్రహాలు కొన్ని అంటే ఫాస్ట్ మూవింగ్ గ్రహాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి, చెప్తారా? తప్పకుండా అన్న. అయితే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల, ఉచ్చ స్థితిలో గురువు ఉండడం వల్ల చాలా చాలా యోగమైన మార్గాలు అందరికీ కనిపిస్తాయి. చాలా విషయాలు అంటే విజయాలు సాధించాలనుకునే వాళ్ళకి అందరికీ బాగుంటాయి. అయితే ఇలా వృషభ రాశిలో కుజుడు రావడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు, ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు, కొన్ని రాశుల వాళ్ళకి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కుజుడు వల్ల జరుగుతుంది. బ్యూటిఫుల్. అది ఎలాగో తెలుసుకుందాం. గోచారం చెప్పండి, ఎన్నాళ్ళు ఉంటాడు, అలాగే ఇట్లా. తప్పకుండా. సో గురువు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు కనుక మనకు అది తెలిసిన విషయం. శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, బుధుడు మనకి జూలై మాసంలో 4వ తారీఖు నుంచి మిథున రాశితో రవితో కలిసి ఉన్నారు. 16వ తారీఖు వరకు మనకి జూలై 16వ తారీఖు వరకు రవి ఉంటారు. తర్వాత 16 నుంచి మళ్ళీ ఆయన కర్కాటకలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనకి పుష్కరాలు ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయంలో చాలా విశేషం ఏంటంటే గురువు ఉండటము, రవి మార్పు, రవి బుధుడు కలయిక 15 రోజులు ఉండడం వల్ల ఒక అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. తర్వాత శుక్రుడు కేతుతో కలిసి ఉండడం వల్ల కొన్ని అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. శుక్రుడు కొనే ఈసారి మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు మాస ఫలితాల్లో మనకి మాక్సిమము 4 గ్రహాలు ఎప్పుడు యోగించవు. అలాంటిది ఈసారి మనకి బుధుడు, కుజుడు, తర్వాత శుక్రుడు, ఈ 3 గ్రహాలు చాలా యోగ్యంగా మనకి యోగిస్తున్నాయి. మంచి సమయంగా కన్సిడర్ చేయొచ్చు. అయితే చాలా మంచి సమయంగానే అందరికి అన్ని రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషలైజ్డ్గా పాపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల చక్కగా చూసుకోవచ్చు. సూపర్ అండి. మరి అవేంటో తెలుసుకుందాము. మరి మొదలు పెడదామా? తప్పకుండా. వృశ్చిక రాశి వారికి జూలై మాసం మరి ఎలా ఉండబోతోందండి? చాలా కాలం నుంచి వీళ్ళకి కొన్ని కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయన్న. దాని నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. శత్రువుల నుంచి విజయం సాధించే అవకాశం ఉంది. శత్రువుల విజయం అంటే పాపం ఇంట్లో గెలవడం కానీ బయట గెలవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనుకున్న పనులు అవ్వక ఆటంకాలు, అడ్డంకాలు, కొన్ని కొత్త ప్లాన్స్ ఉంటాయి, క్రియేటివిటీకి కొన్ని చేస్తుంటారు వీడి పాపం. అవన్నిటికీ కొంచెం ఫాస్ట్ మూమెంట్ వస్తుంది, ఫాస్ట్గా జరిగే అవకాశం, సాధించుకునే అవకాశం, దానిని కష్టపడి నిలబడి మేము చేస్తా అంటూ తోడు రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా మాసంలో ఆ గ్రహాల అనుకూలత వాళ్ళకి అలా అనుకూలంగా ఉంది అని చెప్పడానికి. కానీ జన్మజాతకంలో ఏ గ్రహం ఏదో అనుకూలంగా ఉందో దానివల్ల వాళ్ళ దశ ఏం నడుస్తుందో ఆ దశ బట్టి వాళ్ళ జాతకం ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతాయి, ఈ ఫలితాలు బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి అంటే చాలామంది అంటారు మాకేం జరగట్లేదని. జరగకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క జాతకాల్లో ఒక్కొక్క లగ్నాల్లో 4-5 గ్రహాలు 5-5 గ్రహాలు ఉంటాయి. వాటి ఒక ఎనర్జీ పోతుంది. సో వాళ్ళు ఎంత కష్టపడినా ఒక స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టే కానీ మనం ఆ గమ్యం చేరుకోలేం. ఒక స్టాండ్ తీస్తే కదా మనం ముందుకు వెళ్ళాలి. ఆ స్టాండ్ తీసి వెళ్ళడం అనేది జరగాలంటే జాతకం చూపించుకోవాలి. సో మన జాతకంలో ఏముందో తెలుసుకొని దాని దశ బట్టి ఈ మాస ఫలితాలు ఒక ఫలితము వీళ్ళకి పనిచేస్తాయి. ఇప్పుడు మనకి వృశ్చిక రాశి వాళ్ళకి 100కి 100% మాస ఫలితాల్లో బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ వాళ్ళ జాతకాలు అలాంటి యోగాలు లేనప్పుడు దీన్ని పూర్తిగా రాలేదు. కానీ వీళ్ళకి జరిగే అవకాశం ఏంటంటే శత్రువులు అనే వాళ్ళు తెలుస్తుంది వీళ్ళకి. ఇప్పుడు దాకా వీళ్ళతో పాటు నడుస్తూ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని వీళ్ళకి గుర్తించగలుగుతారు. అది వీళ్ళకి బాగా ఐడెంటిఫై అవుతుంది. రెండోది చిరాస్తుల గురించి ఏదైనా గొడవల్లో కానీ ఏదైనా కోర్టు కేసులో కానీ ఇరుక్కుని ఉంటే అది బయటపడే అవకాశం ఉంటుంది. మూడోది వ్యాపారంలో అభివృద్ధి అనేది చేయడానికి మనుషులు దొరుకుతారు. అంటే ఇప్పుడు దాకా వీళ్ళ వ్యాపారంలో సరైన వాళ్ళు వీళ్ళే మంచి లీడర్స్, వీళ్ళు తగ్గట్టు లీడర్స్ అవి దొరకరు. సో అలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వీళ్ళలాగా సమానంగా చేసేవాళ్ళు దొరికే అవకాశం, వచ్చి చేసే అవకాశం, వీళ్ళకి సాయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు ఒక భాగ్యాన్ని అందించే, అదృష్ట యోగాన్ని అందించే అవకాశం ఈ సంవత్సరం అంతా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. కాకపోతే మాస ఫలితాల్లో వచ్చినప్పుడు కాస్తంత అటు ఇటు నడుస్తుంది. జాతకంలో ఒకవేళ గురువు బాగున్నా గురువు బాగాలేకపోయినా దానికి కాస్త పరిహారం వెళ్ళి చేసుకున్నాను అనుకోండి, సూపర్ ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు. రైట్. మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? మంచి బాగుంది, సమయం అయితే చాలా బాగుంది అని అంటున్నారు. మరి వాళ్ళ జన్మజాతకంలో బాగాలేదు, సో మీరు అన్నట్టుగా ఆ రిజల్ట్స్ రావట్లేదు, పరిహారాలు చేసుకుంటే మరి మారుతుందా? ఎటువంటి పరిహారాలు చేస్తే? ఇప్పుడు వీళ్ళకి గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు కనుక కర్కాటక రాశిలో వీళ్ళ జాతకంలో గురువు ఎక్కడున్నప్పటికీ కూడా వీళ్ళు గురువుని ఎక్కువ ఆరాధించడం. అంటే దత్తాత్రేయ శ్రీ దత్త
పారాయణ చేయడం, శ్రీ గురుదత్త జయ గురుదత్త అనుకుంటూ ఉండడము, దత్త చరిత్ర పారాయణ చేయడం. ఖచ్చితంగా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు. ప్రతిరోజు దత్తాత్రేయ చరిత్ర పారాయణ ఒక పారాయణ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి వీళ్ళు బయటికి వెళ్ళాలి. అప్పుడు పనులన్నీ వీళ్ళకి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. ఈ సంవత్సరం అంతా చేసినా మంచిదే, ఈ మాసంలో కొంచెం ఎక్కువగా చేస్తే కొంచెం ఫలితాలు మూమెంట్స్ కొంచెం ముందుకెళ్తాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు రాసాధిపతి వెళ్ళి సప్తమ స్థానంలో పడ్డాడు కనుక కొంత అంత అగ్రెసివ్ కనిపించినప్పటికీ కాస్త ఎదుటి వాళ్ళ నుంచి కాస్తంత మనకి మాట్లాడే వాళ్ళు కాస్త మనకు కోపం వచ్చేటట్టుగా ఉంటారు కొంతమంది. అంటే ఉన్న విషయం చెప్తే కోపం వస్తుంది ఎవరికైనా. సో మన లోపాలని ఎంచి చూపించే మనుషులు కూడా వస్తారు. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు అంటే కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం ఆలోచన విధానం ఉన్నవాళ్ళు. కాకపోతే మాట ఖచ్చితంగా మనకి నీ లోపం ఇది అని చూపించే వాళ్ళు పరిచయం అవకాశం ఉంటుంది. వాళ్ళతో మనం వర్క్ చేయాల్సిన అవసరం పడి ఉంటుంది. ఇలాంటప్పుడు మన మానసిక పరిస్థితి బాధపడకుండా ఉండడానికి కోసం దత్త చరిత్ర చేయడం వల్ల, దత్తపారాయణ చేయడం వల్ల అది వాళ్ళకున్న అవతల వాళ్ళు మన విషయాన్ని తెలుసుకొని నెమ్మదిగా మాట్లాడతారు, నిదానంగా చెప్తారు ఓకే రైట్ అని చెప్పేసి ఇది చేయాలి. అలాగే జరగాలి వృశ్చిక రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే మా శ్రీమాత్రే నమః.